హలో గైస్, వెల్కమ్ టు క్రికెట్ రిలీజన్. ఈ వీడియోలో మనము ప్రతి ఒక్క ఐపీఎల్ టీంలో ఎంతమంది ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు అండ్ ఈ ఫారెన్ ప్లేయర్స్లో ఎవరు టాప్ 4లో మ్యాచ్ల్లో ఆడతారు అన్న అంశం పైన ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాము. నెంబర్ 1 పంజాబ్ కింగ్స్. పంజాబ్ కింగ్స్లో మొత్తం 8 ఓవర్సీస్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. అందులో జాస్ ఇంగ్లీష్, స్టోనిస్, మ్యాక్స్వెల్, ఫర్గ్యూసన్, ఒమర్జాయ్, అరుణ్ హార్డీ, బ్యార్లెట్లు ఉన్నారు. ఈ 8 మెంబర్స్ లో టాప్ 4 ఎవరంటే జాస్ ఇంగ్లీష్, స్టోనిస్, మ్యాక్స్వెల్, ఫర్గ్యూసన్ లేదా ఒమర్జాయ్. వీళ్ళల్లో ప్లేయింగ్ 11 లో ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నెంబర్ 2 ఢిల్లీ క్యాపిటల్స్. ఢిల్లీ క్యాపిటల్స్ లో మొత్తం 7 ఓవర్సీస్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. అందులో నెంబర్ 1 జేక్ ఫ్రేజర్, హ్యారీ బ్రూక్, క్రిస్టియన్ టర్బ్స్, మిచెల్ స్టార్క్, ఫాఫ్ డు ప్లెసిస్, పూనోవన్, చమేరా లాంటి ప్లేయర్స్ అయితే ఉన్నారు. సో ఈ 7 ప్లేయర్స్ లో టాప్ 4 లో ప్లేయింగ్ 11 లో ఆడేది ఎవరంటే నెంబర్ 1 జేక్ ఫ్రేజర్. హ్యారీ బ్రూక్ అయితే ఈసారి నేను ఐపీఎల్ ఆడట్లేదు అని తేల్చి చెప్పాడు రీసెంట్ గా వచ్చిన న్యూస్ లో. సో హ్యారీ బ్రూక్ అయితే అవుట్ ఆఫ్ ది ఐపీఎల్ అని చెప్పాలి. అండ్ క్రిస్టియన్ టర్బ్స్, మిచెల్ స్టార్క్, ఫాఫ్ డు ప్లెసిస్, ఈ నలుగురు ప్లేయర్లు. మిచెల్ స్టార్క్ అండ్ ఇప్పటికే మిచెల్ స్టార్క్ ఇంజురీ కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరం అయ్యాడు. మరి ఈ ఐపీఎల్ ఆడతాడా లేదా అన్నదే ఫైనల్ వరకు ఇంకా తేలాల్సి ఉంది. సో ఇన్ కేస్ మిచెల్ స్టార్క్ ఐపీఎల్ మిస్ అయితే గనక అతని ప్లేస్ లో చమేరా ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెంబర్ 3 చెన్నై సూపర్ కింగ్స్. చెన్నై సూపర్ కింగ్స్ లో మొత్తం 7 ఓవర్సీస్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. డెవిన్ కాన్వే, శామ్ కరన్, ప్రతిరానా, నూర్ అహ్మద్, రచిన్ రవీంద్ర, నేథన్ ఎలైస్, జేమీ ఓవర్టన్. ఈ 7 ప్లేయర్స్ లో డెవిన్ కాన్వే, శామ్ కరన్, ప్రతిరానా, నూర్ అహ్మద్, రచిన్ రవీంద్ర. సో ఈ 5 ప్లేయర్లు అయితే ప్లేయింగ్ 11 లో రొటేట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సిఎస్కే తరపున. అండ్ నెంబర్ 4 ముంబై ఇండియన్స్. ముంబై ఇండియన్స్ లో మొత్తం 8 ఓవర్సీస్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. రయాన్ రికెల్టన్, విల్ జాక్స్, అల్లా గజాఫర్, బోల్ట్, టోప్లే, విలియమ్స్, జాకబ్. వీళ్ళలో అల్లా గజాఫర్, బోల్ట్ వీళ్ళిద్దరికి ఇంజురీ అయింది. సో వీళ్ళ ప్లేస్ లో ఎవరిని రీప్లేస్ చేస్తారన్నదే క్వశ్చన్ మార్క్ గా మారింది. ఇక వీళ్ళని తప్పిస్తే విల్ జాక్స్, రయాన్ రికెల్టన్, బోల్ట్, టోప్లేలకు అయితే టీంలో చోటు దక్కే అవకాశాలు ఉన్నాయి. అండ్ నెంబర్ 5 కోల్కతా నైట్ రైడర్స్. కేకేఆర్ తరపున మొత్తం 8 ఫారెన్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. సునీల్ నారాయణ్, క్వింటన్ డికాక్, గుర్బాజ్, రసూల్, నార్జీ, పోవెల్, మోయిన్ అలీ, స్పెన్సర్ లాంటి ప్లేయర్స్ అయితే ఉన్నారు. ఇప్పటికే నార్జీ ఇంజురీ కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీ కూడా దూరం అయ్యాడు. సో ఓవర్సీస్ ప్లేయర్స్ లో కేకేఆర్ తరపున చోటు దక్కించుకునేది సునీల్ నారాయణ్, గుర్బాజ్, ఆండ్రూ రసిల్, పోవెల్ కి అయితే చోటు దక్కే అవకాశాలు ఉన్నాయి. అండ్ నెంబర్ 6 సన్ రైజర్స్ హైదరాబాద్. ఎస్ఆర్హెచ్ తరపున మొత్తం 7 ఓవర్సీస్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. ట్రావిస్ హెడ్, కర్ల్సన్, ప్యాట్ కమిన్సన్, కమిందో మెందిస్, అడమ్ జాంపా, ఈశాన్ మలింగా, బ్రైడన్ కర్సే. సో ఇందులో అయితే ఎస్ఆర్హెచ్ కెప్టెన్ అయిన ప్యాట్ కమిన్సన్ ఇంజురీ కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరం అయ్యాడు. సో ఈసారి మనం ఐపీఎల్ ఆడతాడా లేదా అన్నదే ఇంకా స్పష్టత రాలేదు. ప్యాట్ కమిన్సన్ తో పాటు ట్రావిస్ హెడ్, కర్ల్సన్, కమిందో మెండిస్ లేదా ఆడమ్ జాంపా వీళ్ళకైతే ప్లేయింగ్ 11 లో చోటు దక్కుతుంది. వీళ్ళను మించి ఎవరైనా ప్లేయర్ ఇంత మంచిగా ఆడతారంటే ఎస్ఆర్హెచ్ లో నాకెవరు కనిపించట్లేదు. నెంబర్ 7 రాజస్థాన్ రాయల్స్. రాజస్థాన్ రాయల్స్ లో మొత్తం 6 ఓవర్సీస్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. హైట్మెర్, హసరంగా, తీక్షణ, జోఫర్ ఆర్చర్, ఫరూకీ, మబాకాల్ అయితే ఉన్నారు. సో ఈ ప్లేయర్స్ లో టాప్ 4 ప్లేయింగ్ 11 లో ఆడేది ఎవరంటే హైట్మెర్, హసరంగా, మహేష్ తీక్షణ, జోఫర్ ఆర్చర్. వీళ్ళకైతే ఓవర్సీస్ కోటాలో ప్లేయింగ్ 11 లో చోటు దక్కనుంది. నెంబర్ 8 ఆర్సీబీ. ఆర్సీబీలో మొత్తం 8 ప్లేయర్స్ అయితే ఫారెన్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. విల్ సాట్, లివింగ్స్టోన్, టిమ్ డేవిడ్, జోకబ్ బేతెల్, హ్యాజిల్వుడ్, షెపర్డ్, తుషారా, లుంగి ఎంగిడిలుతో ఆర్సీబీ ఓవర్సీస్ స్క్వాడ్ అయితే ఉంది. సో వీటిలో విల్ సాట్, లివింగ్స్టన్, టిమ్ డేవిడ్, జోకబ్ బేతెల్ ప్లేయింగ్ 11 లో ఆడే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఫాస్ట్ బౌలర్ అయిన హ్యాజిల్వుడ్ ఇంజరీ కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరం అయ్యాడు. హ్యాజిల్వుడ్ ఇంజరీ పైన ఇంకా స్పష్టత అయితే రాలేదు. నెంబర్ 9 ఎల్ఎస్జీ. ఎల్ఎస్జీలో మొత్తం 6 ఓవర్సీస్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. నికోలస్ పురాన్, డేవిడ్ మిల్లర్, మిచెల్ మార్ష్, అడమ్ జాంపా, ఎడమ్ మార్క్రమ్, మ్యాథ్యూ, షమర్ జోసెఫ్ లో అయితే ఉన్నారు. అండ్ ఈ ప్లేయింగ్ 11 లో టాప్ 4 ఫారెన్ ప్లేయర్స్ గా నికోలస్ పురాన్, డేవిడ్ మిల్లర్, ఆడన్ మార్క్రమ్, షమర్ జోసెఫ్లతో టీంలోకి బరిలెదిగే అవకాశాలు ఉన్నాయి. మిచెల్ మార్ష్ కి ఇంజరీ కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరం అయ్యాడు. సో మిచెల్ మార్ష్ ఇంజరీ పైన కూడా ఇంకా స్పష్టత అయితే రాలేదు. నెంబర్ 10 గుజరాత్ టైటాన్స్. గుజరాత్ టైటాన్స్ లో మొత్తం 7 ఓవర్సీస్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. జాస్ బట్లర్, రషీద్ ఖాన్, రబడా, రూదర్ఫోర్డ్, గెన్ ఫిలిప్స్, కాట్జీ, జనత్ అయితే ఉన్నారు. సో వీళ్ళల్లో ప్లేయింగ్ 11 లో ఆడే ఓవర్సీస్ ప్లేయర్స్ ఎవరంటే బట్లర్, రషీద్ ఖాన్, రబడా, డెన్ ఫిలిప్స్. వీళ్ళ నలుగురు ప్లేయింగ్ 11 లో ఆడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఇది ఇవాల్టి వీడియో అన్నమాట. సో నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ లో మనం ఓపెనింగ్ ప్లేయర్స్ ఎవరున్నారు, స్పిన్నింగ్ ప్లేయర్స్ ఎవరున్నారు, ఫాస్ట్ బౌలర్స్ ఎవరున్నారు, ఇంజరీ అప్డేట్స్ ఏంటి అన్న అంశం పైన పూర్తి వీడియోలు అయితే చేయబోతున్నాము. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన క్రికెట్ రిలీజన్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.